హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెళ్లి షాపింగ్ కోసం మళ్ళీ కళామందిర్ దాకా వచ్చాం. మనం సీజన్ 1లో కూడా కళామందిర్ దగ్గరికి విజిట్ చేసాం కదా. అంటే అప్పుడు నాకు అక్కడ కలెక్షన్ బాగా నచ్చింది. అందుకని ఈసారి కూడా మళ్ళీ వరమహాలక్ష్మిలోనే తీసుకోవాలి అనుకొని వచ్చా. కానీ ఈసారి నా మూడ్కి తగ్గట్టుగా సెట్ అవ్వలేదు. మేబీ ఒకసారి ఉన్న స్టాక్ మళ్ళీ ఉండదో ఏమో తెలీదు. సో మొత్తానికైతే మేము ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసే వచ్చాం షాపింగ్కి, పెళ్లి షాపింగ్కి అయితే. సో ఫస్ట్ మేము శ్రీముద్రకి వెళ్ళాలనుకున్నాం, కానీ మీన్వేలో కళామందిర్లో బాగున్నాయి అనుకున్నాక చూద్దామని వచ్చాము. కలెక్షన్ అంత క్లాసీ అనిపించకపోవడం వల్ల ముందు నేనే షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది, కాకపోతే చాయిస్ తీసుకోలేదు. ఇలాంటి కలర్స్ చాలా రేర్గా బాగుంటాయి అండ్ క్వాలిటీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అలా ఇక్కడ మమ్మీ మాత్రం ఒక శారీయే తీసుకుంది. ఆల్రెడీ మీరు నా షాపింగ్ వ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు, సో ఇంకా నేను చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజంతా మా ఆద్య మేడం డాన్సులతోనే సరిపోయింది. పెయింట్ల వల్ల ఇల్లంతా ఖాళీ అవ్వడం, స్పేస్ ఎక్కువ దొరికింది. సో డాన్సులతో ఊగిపోయారు ఇంట్లో అంతా. సో ఇలా రోజు షాపింగ్స్ వల్ల ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. అత్తయ్య వాళ్ళని కూడా చాలా మిస్ అవుతున్నాను, అందుకే వెళ్ళాను. ఈసారి నేను వెళ్ళేసరికి మాత్రం మంచిగా మా ఇంట్లో మామిడికాయలు వస్తూ ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. లాస్ట్ టైం మేము ఒక 20 to 25 ఫ్రూట్స్ మామిడికాయలు మా చెట్టువే తిన్నాము. ఆల్సో సపోటా పళ్ళు కూడా మా చెట్టువే అనమాట. ఇవైతే రెగ్యులర్గా వస్తాయి. సో ఇవన్నీ చూసుకొని ఒక 2 రోజుల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఇంకా శ్రీముద్ర షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నాగోల్లో ఉంది ఈ బ్రాంచ్. చాలా దూరం, అసలు ఎలా వెళ్తామా అని ఒక భయం ఉండేది. కానీ మా డాడీ కూడా ఒప్పుకున్నారు, సరేలే ఎలా అయితే ఏముంది వెళ్దాము అని. అండ్ అక్కడ హోల్సేల్ షాపింగ్ అని విన్నాం, మరి నిజంగా కలెక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నాం. నిజమే. అండ్ 50% డిస్కౌంట్ అన్నారు కదా, అది అప్ టు అనమాట. ఆ ఒక్క పాయింట్ తెలియక మనం కంగారు పడతాము. ఇక్కడైతే 2 స్టోర్స్ ఉన్నాయి. ఒకటేమో బిలో 10,000 శారీస్ అన్నీ ఒక స్టోర్లో ఉన్నాయి. ఒక సైడ్ స్టోర్లో మాత్రం అబౌవ్ 15,000 అబౌవ్ 10,000 అలా ఉన్నాయి. మనకి శ్రీముద్ర వీడియోస్లో కనిపించేది ఈయనే. డైరెక్ట్గా ఇతని దగ్గరే చూపించుకున్నాం శారీస్ అన్నీ. కలెక్షన్ అయితే చాలా బల్క్గా ఉంది కదా. ఎటువంటి కాంబినేషన్ కావాలన్నా కూడా ఇక్కడైతే బాగా దొరుకుతుందని నాకు అర్థమైంది. అండ్ ఆల్సో మనకి ఏదైనా కావాలంటే కూడా సొంత మగ్గాల పైన నేసి ఇస్తారంట. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గద్వాల్ శారీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. స్టోర్ చూసారా అసలు ఎంత ఫిల్ అయిపోయిందో. నిజంగా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారంట. అండ్ మేము వెళ్ళింది వీక్ డేసే, బట్ అయినా కూడా ఇంత క్రౌడ్ ఉంది. సో ఎలా అయితే నేను పెళ్లి కూతురు షాపింగ్తో పాటు నాకు కావాల్సిన పట్టు చీర కూడా ఇక్కడే దొరికింది. అండ్ నేను కూడా తీసుకున్నా. అండ్ నేను మీకు ఫర్దర్గా నేను నా వ్లాగ్స్లో మీకు కనిపిస్తుంది. అంటే పెళ్లి రోజు నేను ఎలాగో డ్రేప్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఆల్సో మొత్తం ఇక్కడ షాపింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్ అని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏమైనా తక్కువ కాస్ట్లో అంటే లైక్ బిలో 10,000 కూడా చూద్దామని ట్రై చేసాము. అండ్ చాలామంది అంటున్నారు శ్రీముద్రలో ఆఫర్స్ పెడుతున్నారు, 50% ఆఫ్ ఉంది అలా అంటున్నారు కదా. ఆ వెరైటీస్ అయితే ఇవే. క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏం లేదు, కాస్ట్ పెడితేనే క్వాలిటీ, అది ష్యూర్గా చెప్తాను. సో నేనైతే నాకు కావాల్సిన శారీస్ మొత్తం కూడా నా ప్రైస్లో తీసుకొని బడ్జెట్లో సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. బట్ మాకు ఇంకా కూడా షాపింగ్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళాలి. బట్ విఘ్నేశ్వర సిల్క్ శారీస్ ఏవైనా కూడా మనం వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే చూడాల్సిందే, కానీ మనకంటూ సపరేట్గా ఛాన్స్ ఉండదు. సో ఇన్ మీన్ వైల్ మేమైతే ఒక గ్రూమ్ షాపింగ్ కూడా చేయాలి కాబట్టి అక్కడికి కూడా కలిసే వెళ్తున్నాము అంతా. అందుకనే ఫోరం మాల్కి వెళ్ళాము. అక్కడైతే ఏ బ్రాండ్స్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా ఒకే చోట దొరుకుతాయి అనేసి వెళ్ళాము. మార్నింగ్ 11:30కి బయటికి వచ్చేసాము అందరము. ఇంకా ఈవినింగ్ దాకా అసలు ఫుడ్ లేకుండా అలా అలా మేనేజ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ప్రశాంతంగా కాస్త ఫుడ్ ఏదైనా తినేసి షాపింగ్ చేసుకోవచ్చు అనేసి ఈ ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము.
ఫుడ్ ఫినిష్ చేసుకున్న తర్వాత పెళ్ళికొడుకుకి బట్టలు సెలెక్ట్ చేయాలని చెప్పేసి మేబాస్కి వచ్చాము. అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు షాపింగ్ అంతా ఇక్కడే అయిపోతుందండి. అంటే కలెక్షన్ బాగా అనిపించింది. న్యూ అరైవల్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే ఏమో కానీ బాయ్స్ షాపింగ్ అనేసరికి ఒక చోట అలా సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా బ్రైడల్ వియర్. అండ్ ఇవైతే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఇందులో 75 to 1 lakh దాకా కూడా ఉన్నాయి. సో అది మన బడ్జెట్ కాదు కాబట్టి ఫస్ట్ అయితే బాయ్స్ సెలెక్షన్ ముందు అక్కడ చేద్దామని వచ్చాము. మొత్తానికి ఈ డ్రెస్ ఫైనల్ చేసాము. అండ్ ఇదైతే చాలా బాగుంది వేసుకున్న తర్వాత. అన్నీ విడివిడిగా మ్యాచ్ చేసినవి. అండ్ మెయిన్గా మెరూన్ కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సేమ్ టు సేమ్ మా బ్రైడ్కి తీసుకున్న శారీ కూడా ఇదే కలర్. సో పీటలపైన కలర్ మ్యాచింగ్ అవ్వడం కోసం ఇలా తీసుకున్నారు. అండ్ పట్టుబట్టలు మాత్రమే తీసుకోవాలి అనుకున్నాం కాబట్టి అందులో ఈ మోడల్ నచ్చిందని ఇదే ఫైనల్ చేసేసాము. అట్లా అట్లా వేసుకో. వావ్, ఆపరా. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఒకటి శాంపిల్కి ఓపెన్ చేసి చూసాము. అండ్ పెళ్లి పనులు మొదలు పెట్టే ముందు అండ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ముందు మనం ఇలా ఇంట్లో పసుపు దంచుకుంటాం కదా, ఒక 5గురిని అలా పిలిచి తాంబూలం ఇచ్చేసుకొని ఆ పసుపుని తీసి వెడ్డింగ్ కార్డ్స్కి రాయాలి. సో మేము ఇలా ఇంట్లో చిన్నగా ఏదో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా పూజ చేసుకున్న తర్వాత పసుపు అంతా దంచడం కార్యక్రమాలు ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ చేసాము ఇంకా వెడ్డింగ్ కార్డ్స్కి మొత్తం పెట్టడము. అప్పటికే షాపింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాము కాబట్టి మాకు చాలా ట్రబులే అయ్యింది. అంటే అన్నీ ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మమ్మీ అయితే మొదటి కార్డ్కి ఇలా పసుపు అంటించి స్టార్ట్ చేయాలి అనుకుంది. ఒక కార్డ్ అయితే దేవుడి దగ్గర పెట్టింది. ఇంకా తర్వాత మిగిలిన వెడ్డింగ్ కార్డ్స్ అన్ని బాక్సెస్ మేమే ఓపెన్ చేసి ఒక్కొక్క దానికి ఇలా పసుపు కుంకుమ పెడుతూ వచ్చాము. అండ్ టైం పట్టింది చాలా. ఈవినింగ్ టైం కదా, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా అందుకే అన్ని వెడ్డింగ్ కార్డ్స్కి కలిపి ఇలా పసుపు పెడుతూ కూర్చున్నాను. కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాము. కానీ ఇంకా అవుట్ఫిట్స్ చూసుకోవాలి పిల్లల కోసం కాబట్టి స్వీటీకి ఇంకా ఆద్యకి ఇద్దరికి ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. కానీ స్వీటీది ఎక్సలెంట్ వచ్చింది అవుట్ఫిట్. అండ్ అది నేను మీకు షార్ట్ వీడియోలో కానీ మెయిన్ బ్లాగ్లో కానీ మెన్షన్ చేస్తాను. అండ్ అవుట్ఫిట్స్ అయితే ఇక్కడితో ఫినిష్ చేసుకున్నాం. ఇంకా ఈ 2 ఫ్యాబ్రిక్స్లో నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది. ఇది శారీకి అయితే గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఫోటోషూట్ కోసం అని నెక్స్ట్ డేనే బయలుదేరాల్సి వచ్చింది. సో ఆ వ్లాగ్ అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ కింద రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మేకప్ డన్ బై మీ. వెళ్తూ పిస్తా హౌస్కి మేకప్ చేసేసాను. ఫోటోషూట్ అవ్వలేదు కానీ పిస్తా హౌస్కి వెళ్తున్నాను హలీం తిన్నాను.